నమస్తే. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక మండలం కరకగూడెం మండలం అని ఒకటుంది. ఆ మండల కేంద్రంలో ఇటీవల బెల్ట్ షాపులు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి సంబంధించి అక్కడ మద్యం తాగి నానా హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా ఆ సమీపంలోనే గర్ల్స్ హై స్కూల్ ఒకటి ఉంది. ఆ స్కూల్ పిల్లల్ని ఈవ్ టీజింగ్ చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణగా వినిపిస్తుంది. ఇట్లాంటి క్రమంలో విద్యార్థినుల తల్లిదండ్రులు చాలా సందర్భాల్లో కంప్లైంట్ చేశారు. కానీ తాగుబోతులతో గొడవలు పెట్టుకుంటే ఏ రకంగా ఉంటుందో మనకు తెలుసు. ఇటువంటి సందర్భంలో ఆ మండల కేంద్రంలో ఉన్నటువంటి తహసీల్దార్ నాగప్రసాద్ ఆయన ఒక సరికొత్త పందాకు తెరలేపారు. ముఖ్యంగా ఎప్పుడు కూడా వాళ్ళని పిలిచి ఇక్కడి నుంచి మీరు బెల్ట్ షాపులు తీసేయాలి, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పి హెచ్చరిస్తున్నారు. వారిని ఒక రకంగా పిలిపించి వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఇట్లాంటి క్రమంలో ఆ 2 రోజులు 3 రోజుల పాటు వారు అక్కడ క్లోజ్ చేస్తారు. అంటే కంప్లీట్గా క్లోజ్ చేయరు. అక్కడ మందు అయితే దొరుకుద్ది, కానీ అక్కడ తాగకుండా చేస్తారు. సో ఇలాంటి సందర్భంలో మళ్ళీ యథా రాజా తదా ప్రజ అన్నట్లు అక్కడ బాగా బెల్ట్ షాపులు ఎక్కువైపోయింది. ఇలాంటి సందర్భంలో ఆ మండల కేంద్రంలో వీరపురం గ్రామానికి అతి సమీపంలో అక్కడే ఆ స్కూల్కి 100 మీటర్లు 150 మీటర్ల దూరంలోనే ఈ బెల్ట్ షాపులు. సో ప్రధానంగా స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ పిల్లలు స్కూల్కి వచ్చేటప్పుడు కానీ ఈ రకమైనటువంటి అరాచకాలు, ఈవ్ టీజింగ్, అలాగే అమ్మాయిల్ని ఆయా రకాల పదాలతో అసభ్యకరంగా కామెంట్ చేయటం, ఈ రకమైనటువంటి విధానం ఎక్కువైపోయినటువంటి క్రమంలో ఆ మండల కేంద్ర తహసీల్దార్ నాగప్రసాద్ ఒక రకమైనటువంటి మారువేషంలో ఆ బెల్ట్ షాపులన్నింటికి తిరిగారు. తిరిగి అక్కడ ఆయన ఒక నిజం చెప్పాలంటే తాగుబోతు రోల్ ప్లే చేశారు. ప్రధానంగా అక్కడ నిర్వహించబడుతున్నటువంటివన్నీ అక్రమంగా పెట్టినటువంటివి. ఎక్కడా కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చాలా వరకు క్లోజ్ చేశారు. ఇంకా అనధికారికంగా కొంతమంది గులాబీ నేతల అండదండలతో ఈ విధంగా కొనసాగుతూనే ఉన్నాయి. తీసేమని హెచ్చరికలు ఇచ్చారు, నోటీసులు ఇచ్చారు, ఓకే అన్నారు. కొద్ది రోజులు బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలే. ఇలాంటి సందర్భంలో ఆ బెల్ట్ షాపుల్లోకి వెళ్ళినటువంటి తహసీల్దార్ నాగప్రసాద్ ఆయన చాలా కీలకమైనటువంటి అంశాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా బయట దొరికేదానికంటే కొంత ఎక్కువ రేటుకే అక్కడ దొరుకుతుంది. అది కూడా నకిలీ మద్యం. ఈ నకిలీ మద్యం తాగి యువత పాడైపోవడంతో పాటు అక్కడ అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే బెల్ట్ షాపులు అసాంఘిక కార్యకలాపాలకి కేంద్రంగా మారుతున్నాయి అనేది నిర్ధారించారు. దీనికి సంబంధించి అక్కడికి వెళ్ళినటువంటి ఆ తహసీల్దార్ అవన్నీ గమనించిన తర్వాత ఒక్కొక్కరిపై యాక్షన్ తీసుకుంటూ చర్యలు తీసుకున్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. తెలంగాణలో మనం చూసాం, ఎక్కడ చూసినా అక్రమ మద్యమే. చిన్నపిల్లడు కూడా వైన్ షాప్కి వెళ్తే మద్యం ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి గతంలో, కానీ ఇప్పుడిప్పుడు మారుతున్నాయి. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు తహసీల్దార్ నాగప్రసాద్ గారు. మొత్తం ఆయన పర్యటించిన తర్వాత మారువేషంలో ఆయన కూడా ఒక మందు తాగే వ్యక్తిగా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తదుపరి వారందరినీ పోలీస్ కేసులు పెట్టి ఇంకొకసారి ఇక్కడ బెల్ట్ షాపు కనుక నిర్వహిస్తే జైలుకి వెళ్ళడం ఖాయం అని ఒక వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇవ్వటమే కాదు, వారి నుంచి స్వతహాగా స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు. ఇలాంటివి పునరావృతం అయితే, అంటే బెల్ట్ షాపులు మళ్ళీ స్టార్ట్ చేసినట్టు తెలిస్తే ఫ్యామిలీ అందరినీ జైల్లో పెట్టడం ఖాయం అని చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. తెలంగాణలో ఒక మారుమూల మండల కేంద్ర అధికారిగా ఉన్నటువంటి నాగప్రసాద్ ఆయన తీసుకున్నటువంటి చొరవ, ముఖ్యంగా మనం చూస్తాం బెల్ట్ షాపుల్లో అక్కడ రకరకాలుగా గొడవలు వివాదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ అక్కడ స్కూల్ ఉంది, వందలాది మంది పిల్లలు, అది కూడా గర్ల్స్ హై స్కూల్. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా
తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యం మన చూస్తూనే ఉన్నాం, గతంలో జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటిగా ప్రతి అంశంలోనూ చాలా సీరియస్ ఫోకస్ పెట్టారు. అవినీతి అక్రమాలపై ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయనకు ధీటుగా ఒక అధికారి మారువేషంలో బెల్ట్ షాపుల దగ్గరికి వెళ్ళటం, అక్కడ ఏం జరుగుతుంది అంటే కంప్లైంట్ చేస్తారు, ఆ విషయాలు తెలుసుకుంటారు, అది అంత కామన్గానే జరిగేది. కానీ ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి పరిశీలించింది వేరు. సో ఇలాంటి సందర్భంలో వచ్చినటువంటి ఫిర్యాదులు బేరీజ్ వేసుకొని ఈయన రంగంలోకి దిగారు. ఎంతవరకు వాస్తవం అని కంప్లైంట్ వచ్చినాయి అంతా కూడా అక్కడ వాస్తవం. ఇలాంటి సందర్భంలో వారందరికీ అక్కడ ఉన్నటువంటి సుమారు ఆ స్కూల్ పరిధిలోనే 20 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయట. ఆ 20 బెల్ట్ షాపులని మూయించి వేసి వారిపై చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమయ్యారు. ఇప్పుడు ఈ నాగప్రసాద్ గారు చేసినటువంటి ఏదైతే చర్య ఉందో దాని మీద సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి.